మురారి మురారి సినిమా ఒక లవ్లీ ఎక్స్పీరియన్స్. అందులో మహేష్ బాబుతో, సోనాలి బెంద్రేతో, ఇంకా చాలామంది ఆర్టిస్టులతో ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ అండి. అండ్ ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ కృష్ణవంశీ గారు. మాలో ఉన్న ఆ బెస్ట్ అంతా ఆ స్క్రీన్ మీద అంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాడు ఆయన. యాక్చువల్గా ఈ సినిమా గురించి అనుకుంటే నాకు ఒక మంచి ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఏంటంటే అందులో ఒక సీన్ ఉంటుంది. నేను మహేష్ బాబు పెంచుకున్న ఒక పిల్ల ఏనుగుని దొంగతనం చేస్తాను. దొంగతనం చేస్తే మహేష్ బాబు కోపం వస్తుంది, చాలా సీరియస్ అవుతాయి. అప్పుడు నా పక్కన చనిపోయి ఎక్కడ ఉన్నాడు ఆయన లక్ష్మీపతి గారు. రా మహేష్ బాబు సారీ చెప్తామని చెప్పి నన్ను తీసుకెళ్తే మహేష్ బాబు చూసి మేము సారీ చెప్తే ఏది వాడిని ఒకసారి నన్ను చూసి నవ్వమన్నాడు. నేను చాలా విచిత్రంగా అనేదో నవ్వుతాను. నవ్వుతే చెయ్యి జీవితం మీద వెనక్కి వచ్చేసిందని చెప్పేసి వెళ్ళిపోతాను. షార్ట్ అయిపోయింది, సీన్ అయిపోయిన తర్వాత కృష్ణవంశీ గారు లొకేషన్ షిఫ్ట్ చేస్తారు ఇంకో సీన్కి. నేను కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్ళి, వంశీభాయ్ నా క్లోజప్ తీయలేదు కదా, నీ క్లోజప్ ఏంటన్నా. నేను అన్నదే క్లోజప్ ఉంటుంది కదా, తీయాలి కదా, మరి కావాలి కదా సీన్ కావాలి. నేను అప్పుడే బడ్డింగ్ ఆర్టిస్ట్ని, ఆయనేమో ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. పాపం ఆయన చాలా పేషెంట్గా, చాలా పెద్ద మనుషులుగా చీటవి ఇలా ఆర్టిస్టులు వచ్చి డైరెక్టర్ని క్లోజప్ కావాలి, ఆ షాట్ కావాలి, ఈ షాట్ కావాలి అడగండి అని చెప్పేసి క్యాజువల్గా వెళ్ళిపోయాడు. కానీ ఇది నన్ను మాత్రం బాగా డిస్టర్బ్ చేస్తుంది. షెడ్యూల్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ హౌస్ వచ్చి డబ్బింగ్ చెప్పమన్నారు. సరే డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే కరెక్ట్గా ఈ సీన్ వచ్చింది డబ్బింగ్కి. వస్తే డబ్బింగ్ చెప్తున్నప్పుడు కూడా నాకు అదే తోట, అరే నాకు క్లోజప్ ఉండాలి కదా, ఇక్కడ నేను నవ్వుతున్నట్టు ఉంటేనే కదా ఈ సీన్ పండుతుంది అని చెప్పి. సరే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే మళ్ళీ అదే లొకేషన్, రామాయణ స్టూడియో. అయితే ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. డైరెక్టర్ గారు అప్పుడే వచ్చేసాడు. ఆయన మార్నింగ్ 6:30కి వచ్చేస్తే నేను ఫస్ట్ రెడీ అయిపోయి వెళ్ళి ఆయన దగ్గరికి ఫస్ట్ వంశీభాయ్ ప్లీజ్ మీరు ఏమనుకోనంటే చిన్న రిక్వెస్ట్ ఏంటని, నేను మొన్న డబ్బింగ్ చెప్పాను మన సినిమా వాచ్ షెడ్యూల్ ఉందంటే, ఓ థ్యాంక్ యూ అన్న, కానీ ఆ సీన్ వచ్చింది. ఏ సీన్ అన్నాడు. అదే నేను మన క్లోజప్ కావాలని అడిగాను కదా సీన్ ఏంటన్నాడు. ఆ క్లోజప్ కంపల్సరీగా ఆ సీన్కి కావాలి వంశీభాయ్, ఎందుకంటే ఆ క్లోజప్ ఉంటేనే ఆ సీన్ పండుతుంది అంటే అతను నా ఇంటికి చూసేటట్టు వీడు నన్ను వదిలేటట్టు అని చెప్పేసి, సరే ఆ కెమెరా తీసుకుంటే అని చెప్పాడు. కెమెరా పెట్టమన్నట్టు పెట్టి నవ్వు ఎలా నవ్వుతావు అని చెప్పేసి, నేను దొరికింది కదా ఆపర్చునిటీ అని చెప్పేసి ఆయన కట్ చెప్పే లోపల 5-6 రకాలుగా విచిత్రంగా అని రకరకాలుగా నవ్వేసింది. చాలా అన్న తర్వాత చాలా వచ్చిపోయారు కట్. మరి ఇప్పుడు చేసినది వాడతారో లేదో తెలియదు నాకు. సో బట్ ఎనీవే ఫైనల్ కట్ సినిమాలో చూసిన తర్వాత షాట్ ఉంది. ఆ సీన్ కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. ఎందుకంటే అప్పుడు థియేటర్లో చూసినప్పుడు బాగా నవ్వాను జనం. ఇదొక మెమరబుల్ ఇన్సిడెంట్. తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ గురించి మీకు చెప్పాలంటే, నేను ఈ సినిమా అయిపోయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత కేరళలో మనసారా అనే ఒక సినిమా చేస్తున్నాను. నేను డైరెక్ట్ చేసిన సినిమాకి అక్కడ ఒక పెద్ద సీన్ తీస్తున్నాం. చాలా ఏనుగులను పెట్టాము, మనుషులు, డప్పు వాయించేవాళ్ళు, పెద్ద సెటప్. ఒక చిన్న కుర్రాడు ఒక 16-17 ఏళ్ళు ఉంటాయి. ఆ కుర్రాడు వచ్చాడు నాకు, వచ్చి మలయాళీ కుర్రాడు వచ్చి జ్ఞాన్ పరయో అన్నాడు. అంటే నేను తెలుసా, నేను అతను చూసి నేను తెలియదు భాష నాకన్నాను. మురారి అన్నాడు. మురారి ఏంటన్నా, మురారి సినిమాకి ఆ చిన్న ఏనుగుని తీసుకుని కేరళ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఆ కుర్రాడు. ఆ చిన్న ఏనుగు పిల్లకి అటెండర్ అనమాట. ఓ అని చెప్పి నేను షాక్ అయ్యి, అరే నైస్ టు మీట్ యూ అది ఇదంటే, ఆ ఏనుగు గుర్తుందా అన్నాడు. ఆ ఏనుగు గుర్తుందా, ఎక్కడ ఉందన్నా. ఇదిగో ఏనుగు అని చెప్పి వెనక్కి తిరిగి చూపించాడు. చూస్తే నా వెనకాల ఒక పెద్ద ఏనుగు మంచుంది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ ఏనుగు కూడా నన్ను ఏదో గుర్తుపట్టినట్టు ఇలా తల ఊపి తొండం తీసి నా నెత్తి కట్టాడు. దట్ వాస్ అ వెరీ మెమరబుల్ ఇన్సిడెంట్. ఇది 10 ఏళ్ల క్రితం నేను యాక్ట్ చేసిన ఒక ఏనుగు పిల్ల ఇప్పుడు పెద్దదైపోయి నా తల మీద తొండం పెట్టింది. బట్ మురారి వాట్ ఎవర్ నవ్లీ ఫిల్మ్, వాట్ ఆర్ ఫెంటాస్టిక్ ఫిల్మ్. ఎనీవే August 9న మురారి సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. నేను కూడా మీతో పాటే థియేటర్లో చూస్తాను.